బైబిల్ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానములన్నీ నావే, బైబిల్ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. బైబిల్ వాగ్దానములన్నీ నావే. దేవుని జీవాత్మ మీదికి రాము, దేవుని జీవాత్మ మీదికి రాము, వీరచు వాచు మలచు నీపు దేవుని జీవాత్మ మీదికి రాము. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఇప్పటి వరకు జరిగించిన ఈ కొడుకు ఈ ఆరాధన బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథంలో వెతుకున్నవి, తెరవబడిన హృదయం మాకు దయచి, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించండి. మీ వాక్యములకు లోబడే హృదయాలు మాకు దయచేయమని, ఐక్యలను మీ చాటును మరుగుపరిచి మీ మాట నా నోటి నుంచి మీ నోటి పొరగా వాడుకోనమని, వాక్యమును వివరించినగా పైనుండి వచ్చి జ్ఞానముతో నింపి వినిచిన అనేక మంది హృదయాల్లో మీ శక్తివంతమైన కార్యములను జరిగించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏంటండి? బోధకులమని తెలుసుకొని, బోధకులని తెలిసి బోధకులు కాకుండటమా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? అంటే విన్నారు. విషయం ఏంటంటే, బోధకులమని చెప్పుకుంటూ తమ పెదవులను, తమ నోటిని కాచుకొనని వారు ఉన్నారు.
ఒకడు భక్తిపరుడనని చెప్పుకుంటూ తమ పెదవులను తమ నోటిని కాచుకొనని వాని భక్తి వ్యర్థమే. ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్. భక్తి పరుణ్ణి, ప్రార్థనా పరుణ్ణి, సేవకుని చెప్పుకుంటూ తన నోటిని అదుపులో పెట్టుకొనలేనివాడు, తమ ఆలోచనలు అదుపులో పెట్టుకొనలేనివాడు, తన శరీర కోరికలను అదుపులో పెట్టుకొనలేనివాడు అతను సేవకుడు ఎట్లా అవుతాడండి? అట్లా చేసి దేవుని నామని సిగ్గు తెచ్చే విధంగా తెచ్చేదానికంటే వాక్యానుసారంగా జీవించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించి క్రీస్తు ప్రభుల వారు కనపరిచిన ఆ మాదిరిని మనము కనపరిచి మన క్రియల ద్వారా దేవుని నామను మహింపరచబడితే చాలు. ఏంటండి? తర్వాత వచ్చి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఏంటండి? తన శరీరాన్ని స్వాధీనపరచుకున్నవాడు అతను శక్తివంతుడు. ప్రతి విషయంలో ఈ లోకంలో వచ్చే ప్రతి శోధనను సులువుగా జయించగలుగుతాడు. లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలను జయించగలుగుతాడు, శోధనలు జయించగలుగుతాడు. ఏంటండి? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఏంటండి ఈ మాట? మరి మీలో ఎంతమంది అంగీకరిస్తారో తెలియదు, కానీ నిజంగా మనం మానవ మాత్రమే. మనము దేవుని స్వరూపంలో మనం జీవించాలనుకుంటాం, కానీ మనం బలహీనులము మానవ మాత్రము. కాబట్టే ఆయన మనల్ని క్షమిస్తాడు. కానీ మన స్థితిని మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మన స్థితిని మనం దేవునితో ఒప్పుకున్నాం. అయ్యా, నేను ఈ స్థితిని నేను జయించుకోలేకపోతున్నాను, ఈ స్థితిలో నేను దీని మీద నాకు జయము లేదు. ప్రతి విషయంలో మనమందరము తప్పిపోతున్నాం. కారణం మనం బలహీనులం, మానవ మాత్రం. ఏంటండి? మనం బలహీనులము, మానవ మాత్రము. కాబట్టి ఆయన మనలను క్షమిస్తున్నాడు కనుక మనము ఆయన స్వరూపానికి మార్చబడాలి అని అంటే వాక్యపు వెలుగులో మన స్థితిని మనము తెలుసుకున్నప్పుడు మనము దేవునితో మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం. క్రమక్రమంగా దేవుని స్వరూపానికి మనము వస్తాం. తమ స్థితిని వాక్యపు వెలుగులో చూసుకోకుండా నేను సరిగ్గా ఉన్నానన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటే చాలా కష్టం. ఏంటండి? ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, మాట విషయంలో తప్పని వాడు అట్టివాడు లోపము లేనివాడై తన శరీరమును
సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు లోపము లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు అవుతాడు. దీనికి ఒకే ఒక ఉదాహరణ యోబు భార్య ఏముందండి? ఏదయ్య భక్తి అని దేవుడు దూషించ చావరాదు అని అంటే మూర్ఖురాలుగా మాట్లాడు. దేవుడు మన దీవిస్తేనే నా భక్తి ఏనండి? ఆయన దీవిస్తేనా? ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనేనా? దేవుడు మనల్ని దీవించినప్పుడు కూడా కాదు, మనకిచ్చినప్పుడు కాదు, మరలా వెనక్కి దేవుడు మనల్ని దీవించిన దీవెన మళ్ళా మనం పరీక్షించడానికి దీవించిన దీవెన మళ్ళా వెనక్కి తీసుకుంటాడు. ఇచ్చినప్పుడు ఏ విశ్వాసము పరిమాణమును మనం కలిగి ఉన్నామో అదే విశ్వాసము పరిమాణంలో యోబు గారు ఉన్నారు. మొదట దీవించిన దానికంటే ఆయన వృద్ధాప్యంలో రెండంతలుగా ఆయన దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఇంకో విషయం ఏంటంటే, భార్య మాట్లాడిన అజ్ఞానమైన మాటలని నోరు మోయించాడు. మూర్ఖురాలుగా మాట్లాడుకో, దేవుడు మనం దీవిస్తేనన్నా. గమనించండి, యోబు తన జీవితంలో వచ్చిన శ్రమలు వచ్చినప్పుడు నోటి మాటతో దేవుడు దూషించలేదు. ఇక్కడ విషయం అది. యోబు తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు పన్నెత్తి దేవుని దూషించిన ఆనవాళ్ళు లేవు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. స్థిరమైన విశ్వాసం. నా ప్రియమైన సహోదరులారా గమనించి, అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తివంతులవుతారు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా. ఏంటంటే గుర్రం మీదకి కూర్చున్న గుర్రపు స్వారీ చేసేటప్పుడు గుర్రం నోటికి కళ్ళం వేస్తారు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా గుర్రం మీద కూర్చొని స్వారీ చేసే మనిషి చేతిలో ఆ బెల్ట్ ఉంటుంది. గుర్రాన్ని నడిపే ఆ గుర్రపు స్వారీ చేసే వ్యక్తి చేతిలో ఆ గుర్రం ఎట్లా స్వాధీనంలో ఉంటుందో, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన నోటిని మన స్వాధీనంలో ఉంచుకొనగలుగుతాం. దేవుని వాక్యము విశ్వాసికైనా, సేవకులకైనా, దైవజనులకైనా, ఎవరికైనా దేవుని వాక్యము మనకు కళ్ళము వంటిది. ఆ కళ్ళము ఉన్నప్పుడు మన నోటి మాటలను, మన ఆలోచనలను, మన తలంపులను, మన శరీర కోరికలు సమస్తము స్వాధీనంలో ఉంచుకొనగలుగుతాం. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై
పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడెను. మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. పూర్వము ఓడలను నడిపేటప్పుడు టెడ్డేస్తా ఉంటారు. ఓడ ముందుకెళ్ళాలన్నా వెనక్కెళ్ళాలన్నా ఆ ఓడను నడిపే వానికి ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. అది సముద్రంలో పెనుగాలి వచ్చిన తుఫానే వచ్చిన గమనించారా? పెనుగాలే వచ్చిన తుఫానే వచ్చిన అది ఉన్న ఆ పడవను ఆ ఓడను నడిపే ఉద్దేశాన్ని బట్టి ఆ ఓడ చేరవలసిన గమ్యస్థానానికి చేరుతుంది. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఏంటండి? మన శరీరములో అతి ప్రమాదకరమైన అవయవము ఏదైనా ఉన్నది అని అంటే అది మన నాలుకే. ఏంటండి? అందుకని ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట కూడా రాశారు. చిన్నదైన నాలుక ఎంతో అతిశయించును, తిన్నగా అది ఉండక మాలిన్యంలో ముంచుద్దంట. ఏంటండి? నాలుక చిన్నదే కానీ అది ఎంతో అదిరిపడిందంట. నిప్పు చిన్నదే ఏమైందా కాలిఫోర్నియాలో నిప్పు చిన్నదే ఏమైపోయింది? అడవులు మొత్తం తగలబడిపోయింది. ఇళ్ళుతో సహా అడవులు మొత్తం తగలబడిపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక్క ఇల్లు కాలిపోలేదు. దేవుని కాపుదల కంచె. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది ఈ నాలుక. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. విన్నారండి? నాలుక ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టి అది నరకము చేత చిచ్చు పెట్టబడిద్దంట. నాలుక చిన్నదే కానీ అది అదిరిపడింది. ఈ రోజున ప్రతి గృహంలో ఒక గృహంలో ఉన్న విషయాలు ఇంకో గృహంలో ఉన్న విషయాలు ఒక గృహంలోకి ఉన్న సంగతులను ఏమంటారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లాగా విషయాలను ట్రాన్స్ఫర్ చేసి ఈ మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళతో చాలా డేంజర్.
ఏంటండి, విషయం ఒకటి, అర్థం చేసుకునేది ఇంకొకటి. అర్థం చేసి ఇంకో విధంగా అర్థం చేసుకున్న విషయాలని ఒక ఇంట్లో ఉన్న ఇంకో ఇంట్లోకి వీళ్ళిద్దర మధ్య గొడవలను రేపి అసమాధానానికి కారకులుగా తలపెడుతున్నారు. జాగ్రత్త సుమా, రేపు నీవు క్రియల వల్ల నీవు దేవుని న్యాయ తీర్పుకు నీవు నిలబడవలసి ఉన్నది. ఈ రోజున నీవు నాలుకతో నీవు దేవుని స్తుతిస్తున్నావా, లేదా ఇరువురు మధ్య సమాధానాన్ని చెడగొట్టడానికి నీవు కారకులుగా ఉన్నావా? పరీక్షించుకోవాల్సిన సమయం. నీ నాలుక దేవుని స్తుతించే నాలుక అయితే నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. నీ నాలుక ఇతరులకు అసమాధానం కలిగించే విధంగా అయితే నీ వలన దేవుని నామానికి సిగ్గు, అవమానము, నీ వలన దేవుని నామానికి అవమానము కలిగించే విధంగా నీవు ఉంటున్నావు. ఇంకా అర్థమేంటి చెప్పాలంటే, దేవుని దృష్టికి ఇతరులను దేవుని మందిరంలోనికి రానివ్వకుండా నీవు ఉంటున్న ఒక పెద్ద అడ్డుబండ. అందుకని కదా నీ దోషములు నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉంది. కారణం ఏంటి? నీ నాలుక దేవుని స్తుతించే నాలుక కనుకైతే సర్వ శరీరాన్ని పాపం ఈ మురికిలో, ఈ గబ్బులో, ఈ మాలిన్యంలో ముంచకుండా చివరికి నేను మహిమరాజ్యంలోకి చేరుస్తుంది. ఈ రోజున నీ నాలుక పరిశుద్ధపరచబడుతున్నా. ఈ రోజున నా నాలుకను కాల్చు, నా నాలుకను నేను అదుపులో పెట్టుకున్నట్లు మీ మాట నా హృదయంలో ఉంచుకున్నటకు, మీ మాట నా హృదయంలో ముద్రించేయాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మన నాలుక అదుపులో ఉంటుంది. మన అనుకున్న వారిని, ఇరుగు పొరుగు వారిని దూషించే నాలుకగా ఉండదు. జాగ్రత్త, నీ నాలుకను బట్టి నీలో దేవుని భయం ఉంటే నీ నాలుక స్వాధీనంలో ఉంటుంది. అప్పుడు నీ నాలుక దేవుని మహిమపరిచే నాలుకగా ఉంటుంది. కానీ ఇతరుల విషయంలో చాడీలు చెప్పే నాలుకగా ఉండదు. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏంటండి, నాలుకల గురించి అంత భయంకరంగా ఉందో. మృగం, పక్షి, సర్ప, జలచరములనైనా దాన్ని సాధుపరచచ్చు కానీ ఏమో కానీ మన నాలుకను ఏ నరుడు తన నాలుకను సాధుపరచుకొనజాలడు. తన నాలుకను సాధుపరచుకోవాలి అంటే అతని హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము ఉన్నా కూడా తన నాలుకను సాధుపరచుకొనలేకపోతున్నాడంటే అతని హృదయంలో దేవుని భయం లేదు.
డౌట్ ఇన్ దట్. ఎవరి హృదయంలో దేవుని భయం ఉంటుందో వాని నాలుక సాధుపరుచుకుంటాడు, తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోగల శక్తిమంతుడు అవుతాడు. ఏ నాలుకతో ఇతరులను దూషిస్తున్నాడు, అదే నాలుక రేపు దేవుని స్తుతించే నాలుకగా మారుతుంది. ఆమేన్. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అబ్బా ఏంటండి చూసారా? నాలుక ఒక ప్రక్కన తండ్రి అయిన దేవుని స్తుతిస్తుంది, మరో ప్రక్కన దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తుంది. అందుకనే ద్విమనస్కులారా అన్నది. అర్థమైందా? ఒక దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రభుని స్తుతిస్తారు. మందిరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మనుషుల మీద ఇష్టం వచ్చినట్టు తిట్లు చివాట్లు తిట్ల దాడు గడుచుకుంటారు. ఇక అయ్యో అటివారి నాలుకను దేవుడు పరిశుద్ధపరచును గాక. ఆమేన్. కొండములాడి వాని నాలుకలను ఆయన కోసి పారవేయును. కొండలు చెప్పే నాలుకలు గల వారు ఉన్నారు ఈ ఉదయకాలంలో. ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని వింటున్న వారిలో అనేకులు కొండములాడి వారి నాలుకలు గలవారు ఉన్నారు. చాడీలు చెప్పే నాలుకలు గలవారు ఉన్నారు. ఇరుగు పొరుగు గృహాలలో చుచ్చు పెట్టి వారి గృహాలలో అసమాధానాన్ని కలగజే నాలుకలు ఉన్న గలవారు ఉన్నారు. వారి నాలుకలు విషముతో నిండి ఉన్న నాలుకలు గలవారు ఉన్నారు. ఏంటండి? అరే యెషయా వంటి ప్రవక్త, అయ్యో నేను అపవిత్రులను అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నేను నివసించుచున్నానని యెషయా వంటి ప్రవక్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను తాను తగ్గించుకున్నాడే, తన స్థితిని తాను ఒప్పుకున్నాడే. నీ స్థితిని దేవుని ఎదుట ఒప్పుకునే విషయంలో ఎందుకు వెనకాడుతున్నావు? నీ స్థితిని నీవు దేవుని ఎదుట ఒప్పుకునే విషయంలో నీవు వెనకాడుతున్నావు అంటే నీ నాలుక సర్పము కంటే భయంకరమైన విషముతో నిండి ఉంది. ఏంటండి? ఈ రోజున మందిరంలోకి వస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చక్కగా వాక్యం విన్నా అంత బాగానే ఉంది. మందిరంలో నుండి ఇంటికి వచ్చిన తర్వాత నోటికి ఇష్టం వచ్చినట్టు ఒక బ్రేక్ లేని బండిలాగా నీ నాలుక ఇతరులను శపిస్తుంటే జాగ్రత్త. నీ నాలుకను దేవుడు కోసి పారవేసే సమయం ఒక దినం రాబోతుంది. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే మనుషుని పోలికగా ఉన్న దేవుని పోలికగా ఉన్న మనుషులను శపిస్తారు. ఎంత భయంకరమో చూడండి. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాప వచనము బయలు వెళ్ళను. ఒక్క నిమిషం. మనుషుల యొక్క బుద్ధి ఏంటంటే వారి మనస్సుకి నచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళకి నచ్చలేదా ఇక చూసుకోండి, ఇక వాళ్ళు పెడతారు శాపాలు, కత్తిపోటు లాంటి మాటలు, శాపాలు. ఇక చూసుకోండి, ఇక వాళ్ళ సంగతి ఎట్లా ఉండదు. మంచి గుణ వైపు ఇటు తిరుగుద్ది. వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదా ఇక
ఇక వ్యతిరేకం తిరిగిపోతున్న నాలుక అంటే కళ్ళము లేని నాలుకను అదుపులో పెట్టుకోలేని పరిస్థితి ఈనాడు మానవుడు కలిగి ఉన్నాడు. జాగ్రత్త సుమా, నీ నాలుకతోనే నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అంటే నువ్వు దేవుడు నీకిచ్చిన నాలుకను నువ్వు హృదయమంతటితో ప్రభుని స్తుతించు. కానీ దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించవంటే జాగ్రత్త సుమా, నరకాగ్ని నీ కొరకు సిద్ధంగా ఉన్నది. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నీటి బుగ్గలో ఒక్క చెల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లు అయినను కాయునా. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. అసలు జనరల్ విషయం, సామాన్య విషయం, కామన్ విషయం. ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళు ఊరుతాయా? ఊరవు కదా. ఏంటండి, అంజూరపు చెట్ల నుండి ఒలివ కాయలు కాస్తాయండి. అంజూరపు చెట్ల నుండి అంజూరపు పళ్ళే కాస్తాయి. ద్రాక్ష చెట్టు అంటే ఏ చెట్టు నుండి ఆ కాయలు కాస్తాయి, ఇంకో కాయలు కాయవదా. అయితే ఇక్కడ బైబిల్లో మనకు చెబుతున్న ఈ ఉదాహరణ ఏంటంటే, మన నోటి నుండి మన నాలుగుతో మనం ఏ మాట మాట్లాడుతున్నామో దానికి తగిన ఫలాన్ని తిరిగి మనం పొందుకుంటాము. నోటికి ఇష్టం వచ్చిన రద్దు ఆపు లేకుండా ఇతరులను దూషించి గాయపరిచి మానసికంగా శారీరకంగా వేధించి నాలుకను స్వాధీనం లేని నాలుకలు గలవారు ఈ ఉదయకాలం అనేక మంది ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా తమ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. వాక్య పరిచర్య చేసే సేవకులు కూడా చివరికి తమ నాలుకలను అదుపులో పెట్టుకోలేని పరిస్థితి. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడి జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏంటండి, చూడండి, వాక్యంలో ఉన్న సారం ఒకటే. నాలుకను కనపరుచుకునేవాడు, నాలుకను తన స్వాధీనంలో ఉంచుకునేవాడు ఆటోమేటిక్గా చెప్పని అవసరం లేదు. వాక్యము ద్వారా తమ నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటే దీవెన ఆశీర్వాదముతో కూడిన మాటలు వారి నోట నుండి వస్తాయి. తమ నాలుకను అదుపులో పెట్టుకొని లేని వాడు బ్రేక్ లేని కారు లాంటిదయ్యా. బ్రేక్ లేని స్కూటీ లాంటిది, బ్రేక్ లేని బండి లాంటిది. బ్రేక్ లేని బండి ఏమైంది? ఏంటండి, బ్రేక్ లేని బండి ఏమైంది? యాక్సిడెంట్ అవుద్ది. అదుపు లేని నాలుక నీ సర్వ శరీరాన్ని తీసుకెళ్లి నరకాగ్నిలో ఉంచుద్ది. నీ నాలుకను అదుపులో పెట్టుకున్నప్పుడు నీ సర్వ శరీరము మహిమ రాజ్యంలో ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒకటే వ్యత్యాసం, మన నాలుకలను
మనము స్వాధీనంలో ఉంచుకోవాలంటే హృదయంలో దేవుని వాక్యము మన హృదయంలో నింపుకున్నప్పుడు ఎదుటి వారిని దూషించడానికి మన పెదవులు తొందరపడదు. ఒకటి. రెండవది, మన పెదవులు, మన నాలుక వాక్యం అనే కళ్ళముతో మనం స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు ఇతరుల మనసుని మనం గాయపరచలేము. ఇతరులను అసలు గౌరవిస్తాం. వారి బాధను, మన పొరుగు వారి బాధను మన బాధగా భావిస్తాం. మన పొరుగు వారిని గౌరవిస్తాం. కనుక ఈ ఉదయ కాలమున వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీ నాలుకను నీవు వాక్యము ద్వారా స్వాధీనపరచుకోగలుగుతున్నావా? నీ నాలుకను పరిశుద్ధపరచుకోగలుగుతున్నావా? ప్రభువారు ఒకటే మనతో అన్నారు, నీ నాలుకను నీవు స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా నా నామం మహింపరచబడాలంటే నీ నాలుకను నా మాటని కళ్ళమును వేసుకున్నప్పుడు నీ క్రియల ద్వారా నా నామం మహింపరచబడుతుంది. కనుక ఆయన మాటతో మన నాలుకలను స్వాధీనంలో ఉంచుకుందాం. అటు గొప్ప మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.